ప్రాణాలు తీస్తున్న అప్పులు, పంట నష్టపోయినా పరిస్థితులు బాలేకున్నా అప్పులు కట్టాల్సిందేనంటూ ఒత్తిడి. 10 మందిలో పరువు పోయేసరికి దారుణం. తాజాగా అప్పుల వాళ్ళ బాధలు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఇంతకీ టార్చర్ చేసిన వ్యక్తులెవరు? వ్యక్తి ప్రాణం పోయేలా అవమానించడం సరైందేనా? మహిళనే కావాలని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? మీరే చూడండి. అప్పు దీన్ని తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తీర్చేటప్పుడే గుదిబండ అవుతుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఒత్తిడికి గురి చేస్తారు, ఏకంగా వేధింపులకు పాల్పడతారు. అలాంటి ఘటనే వికారాబాద్లో జరిగింది. అప్పుల వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ ఆర్థిక సమస్యలు, అప్పుల ఒత్తిడి, గ్రామం ముందు అవమానాలు కలిసి ఒక మహిళ ప్రాణాలు తీశాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. వికారాబాద్ జిల్లా సిరిగిరిపేట గ్రామానికి చెందిన లక్ష్మి అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం క్రితం లక్ష్మి స్థానికంగా ఉండే హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి వద్ద ₹1,00,000 అప్పుగా తీసుకుంది. వరుసగా పంటలు పండకపోవడంతో ఆ డబ్బును గడువులోగా తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో అప్పు ఇచ్చిన హనుమంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు లక్ష్మిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నా భార్య లక్ష్మి హనుమంత్ రెడ్డి పడేంత అప్పు తీసుకున్నాను. అప్పు కోసం నా పిల్లల్ని వేధించి జగడ మాట్లాడుతారు. అట్లే మాట్లాడింది. ఆడిందాడే నా భార్య వాళ్ళ మా అన్న మాట సూటి మాటలకు మనదైంది నా భార్య. ఇప్పుడు నా పిల్లలాగం నేను ఆగం. నా ధైర్యం నా పిల్లం ధైర్యం లేకుండా పోయింది. నా పిల్లలాగం. నా పిల్ల చిన్నగా ఉన్నది. హాస్టల్ వేసిన నేను. నా పిల్లలాగం నేను ఆగం. ఏం చేయాలి ఇప్పుడు మేము? ₹1,00,000 అంతగానో నేను ఇచ్చాను. 2 ఆల్మొగడు వచ్చి నా పిల్లకి. డబ్బు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని లక్ష్మి దంపతులు పలుమార్లు వేడుకున్నారు. కానీ వారు వినకుండా గ్రామ మధ్యలో అందరూ చూస్తుండగానే అసభ్యకరంగా మాట్లాడారని అన్నారు. తీవ్రంగా అవమానించారని మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. సూటిపోటి మాటలు తిట్టడంతో లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలియజేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకే కుటుంబానికి చెడ్డ పేరు వచ్చిందనే బాధతో లక్ష్మి తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. మేము పొలం అమ్మి అయిన వాళ్ల బాకీ తీరుస్తామని చెప్పాం. అయినా కూడా వారు కనికరం లేకుండా అవమానకరంగా మాట్లాడారు. వాళ్ల మాటలు పడలేక నా భార్య చనిపోయింది. నా పిల్లలు తల్లిలేని అనాథలయ్యారు అంటూ మృతురాలి భర్త కన్నీటి పర్యంతమయ్యారు. అందరి ముందర జగడ మాడిండు. బాగా ఫుల్ జగడ మాడిండు. మంది ఆ జగడ మీద పెద్ద దూరంకి వెళ్ళి వచ్చారు మంది. అంటే ఇప్పుడు పైసలు అడిగినందుకే చనిపోయిందని మీరు ఆరోపిస్తున్నావా? ఎన్ని దినాలు లేని బస్తాడు. 2 దినాలు లేదు నా భార్య టార్చర్ పెట్టినందుకు వచ్చింది. 8 దినాలు ఎవరు పెట్టినప్పుడు రావలేదు. కాదు సార్, నువ్వు కరెక్ట్ ఊపున్నావు, నువ్వు గట్టిగా ఊక నా పైసలు నాకు వాడి అంటే ఆడికెళ్ళి తెస్తాను. నువ్వు పంటలు లేని టైంలో కందులన్నీ కొట్టుపోయినాయి. ఇప్పుడు పంటలు లేవు. ఒకటి తప్పు చేయాలంటే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. మాకు అప్పు ఎవరు ఇస్తున్నారు? పంటలు ఎవరితో అయినాయి? మాకు అప్పు టైం గుట్టి ఇవ్వకొచ్చిండ్రు. కడతామంటే టైం ఇవ్వకొచ్చారు. మాకు భూమి అమ్ముతామంటే కూడా మాకు భూమితో నాకేం సంబంధం? నా పైసలు నాకు కూడా నా కోసం మీరు భూమి అమ్ముతావా అని ఇట్లా మాట్లాడిండు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వడ్డీ వ్యాపారి వేధింపులే ఈ విషాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.